Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important area in adjective chapter, that is degrees of comparison. పోలికకు సంబంధించి డిగ్రీ స్థాయి, పోలికల స్థాయి. ఇక్కడ యాడ్జెక్టివ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అట్లే కొన్ని యాడ్వర్బ్స్ కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది. we will see them in the chapter of adverbs, not now. కాబట్టి జస్ట్ ఒక ఐడియా, మా గురువు గారు చెప్తా యాడ్వర్బ్స్ కూడా ఇది ఉంది అని చెప్పారు, అంతే. అది తెలుసుకోవాలి మనం. యాడ్జెక్టివ్స్ లో అన్నీ కాదండి, కొన్ని వస్తాయి. క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్, న్యూమరికల్లో కొన్ని ఫ్యూ అని ఫ్యూర్ అని అట్లా ఉంటాయి. అలా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి చూడండి తమాషా. బేస్ ఫామ్ ఒకటి ఉంటుంది, అది పాజిటివ్ డిగ్రీ అంటారు. తర్వాత కంపారిటివ్ డిగ్రీ, తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ. ఒక వ్యక్తిని గురించి, ఆయన క్వాలిటీని గురించి కానీ, ఒక ప్రదేశము, ఒక వస్తువుని గురించి, దాని క్వాలిటీని గురించి కంపారిజన్ లేకుండా సింపుల్ గా చెప్పాలనుకున్నప్పుడు బేస్ ఫామ్ వాడతారు. ఇట్ ఈజ్ ఎ స్మాల్ బిల్డింగ్ అంటాడు. చూడండి, ఇట్ ఈజ్ ఎ బిగ్ బిల్డింగ్ అంటాడు, అంతే. అక్కడ కావాలని మనము బిగ్గర్ బిల్డింగ్, స్మాలర్ బిల్డింగ్ అట్టాడు ప్రయోగాలు చేయకూడదు. మీరు కంపారిజన్ చేస్తేనే, వేరే వాటితో కంపారిజన్ చేస్తేనే కంపారిటివ్ సూపర్లేటివ్ వస్తుంది అనమాట. వీటి గురించి ఒక ముఖ్యమైన అవగాహన ఇస్తున్నా. తర్వాత కన్వర్షన్ ఆఫ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అని ఉంటుంది. పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్, సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్, కంపేర్ నుంచి అట్లా ఆ మోడల్స్ ఉంటాయి. ఒక 4-5 మోడల్స్ ఉంటాయి. అవి విడిగా చెప్తా. అది మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండొచ్చు కొంతమందికి, అయినా కూడా చాలా సింపుల్ గా మీకు బాగా అర్థమయ్యేట్టుగా, జీవితంలో మర్చిపోకుండా ఉండేట్టుగా ఒక రకమైన అప్రోచ్లు తీసుకోబోతాం మోడల్స్. కానీ అవి ఎట్లయినా వెళ్ళిపోతాం, మనం చేస్తాం. అసలు ఇవి కూడా కొంత తెలుసుకొని ఉండాలి. అవి పట్టుకొని అసలు ఇవి కూడా తెలుసుకోవాలి, అంతే. చూడండి, పాజిటివ్ డిగ్రీ అన్నాం, కంపారిటివ్ అన్నాం, సూపర్లేటివ్ అన్నాం. ఒక యాడ్జెక్టివ్ తీసుకున్నాం. ఏదో వన్ సిలబుల్ బేస్, సిలబుల్ బేస్ లో పాజిటివ్ డిగ్రీలో ఒక రూపంలో, కంపారిటివ్ లో ఒక రూపంలో, సూపర్లేటివ్ లో ఇంకొక రూపంలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఆ యాడ్జెక్టివ్ లో ఒకే సిలబుల్ ఉందనుకోండి, కంపారిటివ్ చేయాలన్నప్పుడు లేక సూపర్లేటివ్ చేయాలన్నప్పుడు ఆరు లేక ఈఆర్, యుఎస్టి సఫిక్స్ అవుద్ది, అంటే యాడ్ చేస్తారు. ఇప్పుడు స్మాల్ ఉందనుకోండి, స్మాలర్, చూసారా, ఈఆర్ వచ్చి. సూపర్లేటివ్కి స్మాలెస్ట్. అట్లా వైజ్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఉంది కదా, మళ్ళీ ఈఆర్ వెళ్ళా, ఈ మీద ఒక ఆరు పెట్టండి. వైజ్, వైజర్, వైజెస్ట్. అందుకని నేను ఇక్కడ సైడ్ రాశాను మీకు ఐడియాకి. కంపారిటివ్లో పోవాలన్నా, సూపర్లేటివ్ పోవాలన్నా ఆరు కానీ ఈఆర్ కానీ యుఎస్టీ కానీ తీసుకోండి. అట్లే ఆరు ఉందనుకోండి, సూపర్లేటివ్ బాటల్ ఎస్టీ తీసుకోండి, వైజెస్ట్ అనేది అదే. ఇక్కడ ఒక మాట అన్నా నేను, సిలబుల్ ఒకే సిలబుల్ కనుకుంటే
ఒకే సిలబుల్ కనుకుంటే మీరు సింపుల్గా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఈఆర్ లేక ఎస్ ఎక్కువ అంతే. బిగ్గర్ బిగ్గెస్ట్, టాలర్ టాలెస్ట్. నేను చాలాసార్లు చూశాను, చదివాను కూడా. ఈ సిలబుల్ కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా ఉంటుంది. ఆ సిలబుల్ ఎలా ఈజీగా పట్టాలంటే మీకు ఒక ఐడియా ఇస్తున్నా. ఇప్పుడు స్మాల్ అన్నాం కదా, దాని ప్రొనౌన్సియేషన్ మనం తెలుగులో రాసుకున్నాం. స్మాల్. చివరిలో ఇళ్ళను చూసారా, హల్లు అంటారు దాన్ని తెలుగులో. ఇంగ్లీష్లో కాన్సనెంట్. దాన్ని వదిలి అప్పుడు ఏముంది, స్మాల్ వాళ్ళు ఇల్లు ఉన్నాయి, ఒకటే కదా. వైగైనా అంతే, ఇజ్జు పోయింది, వయ్యే ఉంది అక్కడ. బిగ్ అయినంతే ఎగ్గు పోయింది, తాళైనంతే ఇల్లు పోయింది. అంటే ఒకటే వచ్చేసింది అనమాట. వీటిని సిలబుల్స్ అంటారు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నేను టెక్నిక్ చెప్పాను, దాన్ని కంఫర్టబుల్గా కంప్లీట్గా పలకగలగాలనుకుంటున్నాం. ఏది కన్వీనియంట్గా పలుకుతున్నాం? స్మా అంటే ఈజీగా ఉందా, ఈ అంటే ఈజీగా ఉందా? ఈ అనేది కొంచెం ఏదో ఇన్కంప్లీట్గా ఉంది, అసంపూర్ణంగా ఉంది. స్మా అంటే కొంచెం సంపూర్ణంగా ఉంది. అట్లా బిగ్ అను, బిగ్ అండి కొంచెం ఇన్కన్వీనియంట్. బి అనేది కంప్లీట్గా పలికం. అట్లా టాల్ సంపూర్ణంగా పలికం. ఈ అనేది పలకలం. అందులో మీరేం చెప్పాను, సింపుల్గా టెక్నిక్ ఏం చెప్పాను, అల్లు ఇల్లు అని ఉంటే ఫుల్ ఎస్టాలి. వాటిని కాన్సోనెంట్స్ అని హల్లులు అని కూడా అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో కాన్సోనెంట్. అవి వదిలేసి మిగిలి తీసుకోండి. అవి ఎన్ని ఉంటాయి, ఒకటే ఉందనుకోండి, సింపుల్గా మీరేం చేస్తారు, ఆర్ కానీ ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ మళ్ళీ ఎస్టీ ఈ టైప్లో వెళ్ళిపోండి, మీకు సమస్య ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే లింగ్విస్ట్ అలా రాసినప్పుడు అచ్చు ఉందనుకోండి, అచ్చు, ఆ అచ్చుని ఒక సిలబుల్గానే భావించాలి. హల్లు ఉందనుకోండి, హల్లుని దానికి ముందు లేక తర్వాత కావాలి, అచ్చు ఉంటేనే, వదిలి ఉంటేనే దాన్ని సిలబుల్గా భావించాలి. ఆ హల్లుకి ఇల్లు ముందు కానీ తర్వాత కానీ వదిలి లేదనుకోండి, దాన్ని వదిలేయండి. ఉంటే మాత్రం అది సిలబుల్గానే భావించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు అసలు సిలబుల్ అనేది ఎలా మనం నిర్ణయించాలని చెప్తాయి. ఎందుకంటే అక్కడక్కడ తగులుతూ ఉంది మన గ్రామంలో. దానికి ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సింపుల్గా టెక్నిక్ ఏం చెప్పాను మీకు, పైన రాసుకో. ఇప్పుడు చూడండి, వైజ్ అని రాశా, ఈజీ వదిలేసి వైఏ తీసుకో, అది కంప్లీట్గా ఉంది. ఓ ప్లస్ ఐ అంటే హల్లుకి అచ్చు కలిసింది. అంటే అచ్చు కానీ అచ్చుతో కూడిన అల్లు కానీ సిలబుల్ అవుతాయి. ఆ సిలబుల్ కనుక ఒకటే కనుకుంటే ఈ మోడల్లో వస్తుంది. ఇంకో 1 2 3 ఇక్కడ ఒకటి రాశా, 4 ఇక్కడ 4 మెథడ్స్ అని అనుకోండి. అర్థమైందా? స్మాల్ అంటే ఒకే సిలబుల్ కాబట్టి స్మాలర్ ఇయర్ స్మాలెస్ట్. వైజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి వైజర్ వైజెస్ట్. బిగ్గర్ బిగ్గెస్ట్. టాలర్
టాలెస్ట్. రెండోది వచ్చి 2 సిలబల్సే ఉన్నాయనుకోండి, అంటే దీని బేస్ ఫామ్ అంటాం కదా, అందులో 2 సిలబల్ ఉన్నాయనుకోండి. చూడండి, అల్లి అన్న, అల్లి, ఇది అచ్చుంది, ఇది అచ్చుతో కూడిన హల్లు అన్న, అల్లి అన్న. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఏం చేయాలా? దీనికి ఒకటి చెప్పాడు, కొన్నింటికేమో ఈఆర్ ఈఎస్ట్ అట్లా వాడుకోండి అన్నాడు, కొన్నిటికి మాత్రం మోరు మోస్ట్ వాడుకోమన్నాడు. కొంచెం కన్ఫ్యూజన్ అని ఉంటాయి. ఈ 2వ మోడల్లో 2 రకాలుగా రావచ్చు అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి చాలు. 2వ మోడల్ 2 రకాలుగా రావచ్చు, ఈఆర్ ఈఎస్ట్ ఉండొచ్చు, లేక కొన్ని సందర్భాల్లో మోరు మోస్ట్ రావచ్చు అన్నమాట. అది గుర్తుపెట్టుకో. స్ప్లెండిడ్ అన్న, స్ప్లెండిడ్, స్ప్లెండిడ్ ఎగిరిపోయింది. ల్యాండ్ అన్నాం, లేదు చూసే అసలు దీని ప్రొనౌన్సియేషన్ ఏందని. మనం ల్యాండ్ అంటాం, కానీ ఒరిజినల్గా దాన్ని లెర్నడ్ అనాలి. ఎలాగండి? లెర్నడ్ అనాలి, లెర్నడ్. అప్పుడు 2 అయినాయి కదా సిలబుల్లో. లేకపోతే మొదటి దాంట్లో పడిపోయి ఉండేది, మొదటి దాంట్లో పడే. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి వాడు ఈ చాయిస్ తీసుకున్నాడు, మోర్ లెర్న్డ్, మోస్ట్ లెర్న్డ్. ఇక్కడ మీరు అనొచ్చు, ఈ అన్ని మాదిరి ఈఆర్ అభ్యర్థితో పోద్ది కదా ఇంకన్నిటికని. అలా పలకటం వల్ల చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దానికి. ఆ ఈఆర్ ఈఎస్టీలు తెచ్చిపెడితే వీటికి ఆ పదం పలకటం అసహ్యంగా ఉంటుంది. ఒక పదం వాడినప్పుడు చాలా లలితంగా, చాలా అందంగా ఉండాలి పదం, వింటానికి చాలా బాగుండాలన్నమాట. అందువల్ల ఇంత కట్ చేద్దాం అనుకున్నారు. స్ప్లెండిడర్, లెర్నర్ అట్లా అంటే ఎంత అసహ్యం చెప్పండి. ఇదంతా ఎందుకు లేనిపోయిన రిస్క్. దాని ముందు ఆ మోరు పెట్టేస్తే పాలా మోరు మోస్ట. అందులో కొన్ని పదాలు ఇబ్బందిగా ఉండే వాటికి సింపుల్గా మోరు చేస్తూ తగిలించి పారేశాడు. మోస్ట్ లెర్నడ్ అట్టు. అట్లా చార్మింగ్ అన్నారు, చార్మింగ్, ఇది ఎగిరిపోయింది, అనేది ఎగిరిపోయింది. చార్మింగ్ అన్న, ఈ 2 తీసుకో, మోర్ చార్మింగ్, మోస్ట్ చార్మింగ్. ఇలా కొన్ని పదాలు ఇవి ఎలా నేర్చుకోవాలంటే, ఈ మొదటి దానికి చివరి దానికి నేను టెక్నిక్ చెప్తా. రెండోది ఎలా నేర్చుకోవాలంటే చదివి నేర్చుకో, వ్యాస్ట్ రీడింగ్ అనమాట. నేను మా లెక్చరర్ని అడిగాను ఎలా గుర్తుపెట్టుకోవాలని, కూడా అని చెప్పాడు. చదివి నేర్చుకోవాలి, వ్యాస్ట్ రీడింగ్లో వచ్చేస్తాయి అయినా అన్నాడు. చదవండి, 1-4 సార్లు చదివితే అయ్యే వస్తాయి, చదువుకోండి బాగా సరిపోద్ది. చూసారా? ఓకే, అంటే ఇక్కడేమో ఈఆర్ ఈఎస్టీలు వాడారు, తర్వాత ముందు బేస్ ఫామ్కి ముందు మోరు మోస్ట్ వాడారు. తర్వాత 3వది చెప్తా ఉన్నాం, 2 కంటే ఎక్కువ సిలబల్స్ ఉంటే ఏంది? 2 కంటే ఎక్కువ సిలబల్స్, పైది 1, ఇది 2, ఇది 2 కంటే ఎక్కువ ఉంటే ఏంది? 2 కంటే ఎక్కువ ఉంటే కళ్ళు మూసుకొని ఆ బేస్ ఫామ్కి బ్యూటిఫుల్ కూడా లెఫ్ట్ సైడ్ మోర్ మోస్ట్ పెట్టి కంపేర్ టు పాజిటివ్ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ అన్న, బ్యూటిఫుల్ ఎగిరిపోయింది. 3 వచ్చిల్లా, 2కి మించినాయి కదా. అట్లే కరేజియస్, ఇది కూడా అంతే, కరేజియస్. చూసారు 4. ఈ విధంగా 3 అంతకు మించి ఉంటే కళ్ళు మూసుకొని మోర్ మోస్ట్ పెట్టుకుని, అంటే పెద్ద పదాలకు అలా చేస్తుంది. తర్వాత 3 మోడల్ చెప్పా. 4వది ఇర్రెగ్యులర్ కంపారిజన్స్. మనం అనుకున్న ఈ మెథడ్స్లోకి రావాయి, అవి డిఫరెంట్ పదం వాడాల. బేస్ ఫామ్ ఏమో గుడ్డు ఉంటుంది, గుడ్డు ఇట్లా ఏదో ఒకటి.
కంపారిటివ్ డిగ్రీలో బెటర్ వస్తుంది, సూపర్లేటివ్లో బెస్ట్ వస్తుంది. చూసారు మార్పుల పదాలు, డిఫరెంట్ పదాలు. అట్లా బ్యాడ్, ఈలు, ఇల్లు ఏదైనా పర్వాలేదు, వాటికి వర్స్ట్ అని పదాలు, అంటే డిఫరెంట్ పదాలని వాడుకుంటున్నాను. అక్కడ సిలబుల్ బేస్ మాత్రం కాదు. 1-4 సార్లు చదవండి. బిగినింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం హృదయం పెట్టి చదవండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఒక్కసారి కమాండ్ వస్తే మీకు ఎంత ఆనందంగా ఉంటుందో అది ఇలా నేర్చుకోండి. తర్వాత ప్రధానంగా ఒక్క పాయింట్ చెప్పబోతున్నా ఎన్ని చెప్పడంలో. పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు వాడతారని చెప్పాను, ఒక వ్యక్తి, ప్లేసు, వస్తువు యొక్క గుణాన్ని చెప్పడానికి, క్వాలిటీ చెప్పడానికి వాడుకోండి. పాజిటివ్ డిగ్రీ వాడండి, బేస్ ఫామ్ వాడండి. ఇద్దరి మధ్య కంపారిజన్ వచ్చిందనుకో, కంపారిటివ్ డిగ్రీ వాడండి. రామ ఈజ్ క్లవరర్ దాన్ లక్ష్మణ్ అన్నాను. సింపుల్ గా చెప్పాలంటే రామ ఈజ్ ఏ క్లవర్ పర్సన్, క్లవర్ మ్యాన్. లక్ష్మణ్తో పోల్చాను, ఇద్దరు కదా. రామ ఈజ్ క్లవరర్ దాన్ లక్ష్మణ అంటే ఇద్దరి మధ్య తెలియదు. ఇక్కడ ఇద్దరికి మించితే సూపర్లేటివ్, మంచి వాడకూడదు. ఇదే ఇద్దరికి ఎప్పుడు సూపర్లేటివ్ వాడకూడదు, అంతే. నేను రాశాను కదా ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. రామ ఈజ్ ద క్లవరెస్ట్ ఆఫ్ ఆల్ ది బ్రదర్స్. నలుగురు ఉన్నారు కదా వాళ్ళ, రాముడు క్లవరెస్ట్. ఏదో అట్లా అన్నాను అనుకోకండి, ఓవర్ కంపారిజన్ ఇచ్చాను. ఇట్లా కంపారిజన్ లేనప్పుడు పాజిటివ్ డిగ్రీ బేస్ ఫామ్ వాడండి. ఇద్దరి మధ్య కంపారిజన్ అయినప్పుడు కంపారిటివ్ వాడండి. ఇద్దరికి మించి కనుక కంపారిజన్ ఉంటే సూపర్లేటివ్ వాడండి. ఈ రెండు మాత్రం కంపారిజనే. ఇద్దరా లేక ఇద్దరికి మించి అనేది మీరు పరిస్థితిని బట్టి చూసుకోవాలి. చూడండి, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. కరేజియస్, మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. మగుమాటమే పల్లె, అంతేనా? ఇవన్నీ కూడా 1-2 సార్లు వింటే మీకే బాగా కమాండ్ వస్తుంది. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తర్వాత చూస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.